నమస్కారం. గోదావరి పుష్కరాల గురించినటువంటి విశేషాలను చెప్పుకుందాం. ప్రాణికోటి మనుగడకు ఆధారము జలం. జలం లేకపోతే జీవనం అస్తవ్యస్తం. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది అని మనకు చరిత్ర చెబుతూ ఉంది. అలాగే జలాధారాల వెంటనే తొలుత నాగరికత కూడా ఏర్పడినటువంటి విషయం కూడా మనకు తెలిసినటువంటిది. జలము పంచభూతాలలో ఒకటైనటువంటిది. పంచభూతాలు అంటే పృథివీ, ఆపహ, తేజు, వాయు, ఆకాశాత్, వీటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలలో ఒకటైనటువంటిదే జలము. మనిషి ఏ పని చేయాలన్నా కానీ జలం యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా కానీ నదీ స్నానాన్ని ఆచరించాలి. పెద్దలకు పితృకర్మలు చేయాలన్నా, పిండ ప్రదానాలు ఆచరించాలన్నా, తీర్థ శ్రాద్ధాలు చేయాలన్నా వాటికి జలం యొక్క అవసరం చాలా ఉంటుంది. ప్రతి చోట కూడా నీటితో ముడిపడి ఉంటుంది. మన హైందవ సాంప్రదాయం ప్రకారము చెట్టును పుట్టని ఎట్లాగైతే దేవతామయంగా గౌరవిస్తామో అదే విధంగా పంచభూతాలలో ఒకటైనటువంటి ఈ నీటిని కూడా మనము దేవతా స్వరూపంగా భావిస్తాము. కనుకనే పుష్కరాలలో మనము ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పుష్కరాలకు మనము ఇంతటి గొప్ప మహత్యాన్ని కలిగినటువంటి ఈ పుష్కరాలకు గొప్ప ప్రాధాన్యతను మనం ఇవ్వడం జరుగుతుంది. మాఘ స్నానాలు ఏమి కానీ, కార్తీక స్నానాలు ఏమైనా కానీ, ఇట్లా ఏ మాసంలో అయినా పవిత్రమైనటువంటి మాసంలో కూడా మనము స్నానాలు ఆచరించడం ద్వారా మనము పాపాలు పోగొట్టుకుంటాము అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్నానం అంటే దేహాన్ని శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, అంతర్లీనంగా ఉన్నటువంటి మనం చేసుకున్నటువంటి పాపాలను పటాపంచలు చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందడానికి చేసుకున్నటువంటి ఏర్పాటే ఈ స్నానాలు. నదీ స్నానాలు చేయడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. నదులు పారుతూ తిరుగుతూ సెలయేళ్లను దాటుతూ ఇవన్నీ కూడా చేరుకుంటూ మధ్యలో ఉన్నటువంటి అనేకములైనటువంటి ఔషధాలను నిక్షిప్తం చేసుకొని ఉంటాయి నదులు. అట్లా ఔషధాలతో నిక్షితమైనటువంటి జలంలో మంచి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి రసాయనాలు ఉంటాయి. కనుకనే నదీ స్నానాలకు మన పూర్వీకులు అంత పెద్దపీట వేయడం జరిగింది. మనకు జూలై 15వ తేదీ రిపీట్ మనకు జూలై 14వ తేదీ నుంచి 12 రోజుల పాటు గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి కదా. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో గురువు కర్కాటక రాశి నుంచి జూలై 14వ తేదీన సింహరాశిలోకి రావడం ద్వారా గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి. అట్లాగే మిగతా 12 రాశులకి కూడా పుష్కరాలు ఉంటాయి. అవి ఎట్లా అంటే, గురువు మేషరాశిలోకి ప్రవేశించడం ద్వారా గంగా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలాగే గురువు వృషభ రాశిలోకి వస్తే రేవా నది పుష్కరాలు, దానిని మనము నర్మదా నది పుష్కరాలు అంటాము. గురువు మిథున రాశిలోకి వచ్చినప్పుడు సరస్వతి నది పుష్కరాలు, గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు, గురువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు, గురువు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణా నది పుష్కరాలు, గురువు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరీ నది పుష్కరాలు, గురువు వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు భీమా నది పుష్కరాలు, గురువు ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పుడు రాధ్యసాగ నది పుష్కరాలు, గురువు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు, గురువు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింధు నది పుష్కరాలు, గురువు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నది పుష్కరాలు. ఇట్లా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు ఉంటాయి. ఒక నదికి మళ్ళీ పుష్కరం రావాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని అర్థం. ఏ నదికైతే పుష్కరం ప్రారంభమవుతుందో ఆ నదికి మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు చాలా ప్రశంసితమైనటువంటివి అని మన పురాణాలు చెబుతున్నాయి. వీటిని ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటారు. ఈ సమయంలో పుష్కరుడితో పాటుగా బ్రహ్మదేవుడు, బృహస్పతి, ముక్కోటి దేవతలందరూ కూడా ఆయా నదుల్లో కొలువై ఉంటారట. ఆ సమయంలో మనం స్నానాలు చేయడము, విశేషమైనటువంటి దానాలు చేసుకోవడము, పెద్దలకు పితృకార్యాలను ఆచరించడం ద్వారా సమస్త పాపరాశి తొలగిపోయి అపారమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇట్లా
ఈ పుష్కరాల సమయాలలో స్నానాన్ని ఆచరించడం ద్వారా మన పాపాలు తొలగిపోవడమే కాకుండా అశ్వమేధము, పౌండరీకము మొదలైనటువంటి గొప్ప యాగాలు చేసినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక పుష్కర నదులకు స్నానాలు చేసేటువంటి సమయంలో మనము కొన్ని నియమ నిబంధనలను ఆచరించాలి. పుష్కరాలకు వెళ్ళినటువంటి సమయంలో ఇది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి చేసే స్నానం అని మాత్రం భావించకుండా మన పాపరాశిని పోగొట్టుకునేటువంటి స్నానంగా భావించి పవిత్రమైనటువంటి ఆ నదికి ముందుగా దండం పెట్టుకొని నదిని స్మరించుకోవాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్నటువంటి నదీ మంత్రాన్ని, నదీ శ్లోకాన్ని ప్రార్థన చేసుకోవాలి. అన్ని నదుల పుష్కరాల్లోకెల్లా గోదావరి నది పుష్కరాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంటుందట. గంగా నది కంటే కూడా గోదావరి నదికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వము కాశీకి వెళ్ళి గంగా తీర్థాన్ని తీసుకుని వచ్చి గోదావరిలో కలపడం అనేటువంటి ఒక ఆచారం కూడా ఉండింది. ఇంకా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్నటువంటి మంత్రాన్ని చెప్పుకుంటాం కదా. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః అన్నటువంటి శ్లోకంలో మనకు ఈ 5 నదులు కూడా పవిత్రమైనటువంటి గంగతో సమానం అనేటువంటి అర్థం చెబుతుంది. అంటే గోదావరి నది సాక్షాత్తు గంగతో సమానమైనటువంటిదే. అంటే మన తెలుగు ప్రాంతం వారికి ఇది గంగతో సమానమైనటువంటి పుణ్యతీర్థం అని అర్థం. ఈ గోదావరి నదికి గౌతమి నది అనే పేరు కూడా ఉంది కనుక గౌతమ ముని ద్వారా గోదావరి నది పునీతమైనటువంటిది కనుక దీనికి గౌతమి నది అనేటువంటి పేరు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బాసర దగ్గరలో మరియు ధర్మపురి క్షేత్రం వద్ద మరియు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం వద్ద ఈ గోదావరి నది పరవలు తొక్కుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అటు రాజమండ్రిలోను మరియు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ గోదావరి నది తన భక్తులను తరింపజేస్తూ ఉంది. కనుక గోదావరి నది స్నానం చేసి అపారమైనటువంటి పుణ్యాన్ని సముపార్జించుకొని పవిత్రమైనటువంటి దేవతానుగ్రహానికి పాత్రులవుదాము. మరిన్ని విషయాలను ఇంకా తెలుసుకుందాము. స్వస్తి, శుభమస్తు.